లో ఏర్పాటు చేసినటువంటి వినాయక చవితి ఆర్గనైజర్స్ పండుగ ఆర్గనైజర్స్ ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ ఒక మీటింగ్ ఏర్పాటు చేశాము. ఆ మీటింగ్లో ముఖ్యంగా చెప్పింది ఏంటంటే రాత్రి 10 గంటలకల్లా లౌడ్ స్పీకర్స్ బంద్ చేసుకోవాలి. సుప్రీంకోర్టు ఆర్డర్ తల్లి ఎవరైనా సరే సుప్రీంకోర్టు ఆర్డర్ కానీ వ్యతిరేకంగా వాళ్ళు ఇంకా టైం పెంచుకొని పెడితే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. అలాగే డీజే కూడా పెట్టకూడదని చెప్పి వారికి గట్టిగా చెప్పడం జరిగింది. అటువంటి డీజే ఎవరన్నా ఆల్రెడీ డీజే వాళ్ళని కూడా మేము బైండ్ ఓవర్ చేసాము, అందరినీ కూడా బైండ్ ఓవర్ చేసాము. మా బైండ్ ఓవర్ చేసినా కూడా వాళ్ళు ఎవరైనా డీజే ధైర్యం చేసి పెడితే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. అలాగే వీళ్ళందరూ కూడా చెప్పేదంటే ప్రశాంతమైన వాతావరణంలో మన పండుగను చేసుకుందామని చెప్పి ఈ ఆర్గనైజర్ చెప్పాము. మీకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా కూడా డైరెక్ట్గా మాకు తెలియజేస్తే 24 గంటలు ఎనీ టైం మేము రెడీగా ఉంటాము. మీ ఇబ్బందులు మేము మా ఇబ్బందిగా స్వీకరించి మేము మీ పండుగని సుఖ సంతోషాలతో చేసుకోవడానికి మేము తోడ్పడతామని తెలియజేస్తున్నాం. నిర్వాహకులందరికీ మరియు పాత్రికేయ మిత్రులకు మా మెట్పల్లి పోలీస్ శాఖ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఉత్సవాల సందర్భంగా నిన్నటి రోజున కరీంనగర్ మన జగిత్యాల కలెక్టరేట్లో కలెక్టర్ గారును ఎస్పీ గారు ఈ గణేష్ ఉత్సవ జరుపుకునే నిర్వాహకులకు ముఖ్యంగా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అటు సూచనలు మీ ముందు నేను చెప్తున్న కొంచెం శ్రద్ధగా వాటిని విని అమలు చేయాలని మీ అందరికీ కోరుతున్నాను. విగ్రహాల ప్రతిష్టాపన గురించి నంబర్ 1 విగ్రహాలను ప్రజలు తిరిగే రోడ్లపైన మరియు ఖాళీ బాటలపైన ప్రతిష్ఠించి ట్రాఫిక్ అడ్డంకులు కలిగించరాదు. రెండవది, విగ్రహం యొక్క గద్దె కింద ఎలాంటి వస్తువులు నిల్వ ఉంచరాదు. మూడవది, భక్తుల వాహనాలకును పార్కింగ్ కొరకు తగినంత దూరంలో నిర్దేశించిన ప్రదేశంలో ఉంచవలెను. నాలుగవది, మండపాల వద్ద తగినంత సంఖ్యలో స్థానిక స్పర్ధవతన కలిగిన వాలంటీర్లను నియమించి వారు భక్తులను క్రమబద్ధీకరించే విధంగా చూడవలెను. 5, వాలంటీర్లందరికీ తప్పనిసరిగా ఫోటో ఐడి కార్డులు ఉండవలెను. తర్వాత వాలంటీర్లు భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసి తర్వాతనే మండపంలోనికి పంపించగలరు. గణేష్ మండపాలను మంచి నాణ్యత కలిగిన వస్తువులతో కట్టవలెను. మండపమును 3 వైపులా మరియు పైకప్పునకు టార్పాలిన్తో కప్పవలెను. మండపానికి మంచి నాణ్యత కలిగిన వైరుతో కరెంటు కనెక్షన్ ఇవ్వవలెను. మండపం చుట్టూ సీరియల్ బల్బులతో డెకరేషన్ చేయకూడదు. మండపాల వద్ద టపాకాయలు ఇతర మందుగుండు సామాగ్రిని ఉంచరాదు. మండపంలో ఎమర్జెన్సీ ల్యాంప్ ఎప్పుడూ ఉంచవలెను. మండపాల వద్ద క్యూ కొరకు బారిగేట్లను నిర్మించవలెను. మండపం పరిసరాలలో మట్టి కుప్పలు చెత్త కుప్పలు ఉంచరాదు. మండపాల వద్ద సామాజిక దూరం పాటించగలరు. మండప రక్షణకై వాలంటీర్లను రాత్రింబవళ్ళు డ్యూటీలో నియమించవలెను. తర్వాత పెద్ద మండపాల వద్ద వీడియో కెమెరాలను సీసీటీవీలను తప్పకుండా